ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యములో ఉన్న నీతి సూక్తుల గురించి మనం నేర్చుకుంటాము. పరిశుద్ధ గ్రంథములో దేవుని గురించిన మర్మములు, దేవుని గురించి గొప్పతనము మనకు నేర్పిస్తూ ఈ జీవితంలో మనం ఎలా జీవించాలి అని కొన్ని నీతి సూక్తులను మనకు దైవ గ్రంథం ఇవ్వబడి ఉన్నది. అటువంటి నీతి సూక్తులను కొన్నిటి గురించి మనం నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనియుండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందు ఒకరు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని వాక్యములో ఈ విధానముగా మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని వాక్యం చెప్పబడి ఉంది. కాబట్టి ఈ దినం నీతి సూక్తులను చదువుకుందాము. ఒక నీతి సూక్తి ఏమిటంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. అనగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనకు భార్యతోనో భర్తతోనో బిడ్డలతోనో చెప్పినప్పుడు ఆ మాట మనము క్రియల ద్వారా చూపించాలన్నమాట. కేవలము నిన్ను ప్రేమిస్తాను కానీ నువ్వు నిన్న చేసింది మొన్న చేసిన దాని గురించి నేను ఇంకా కోపం ఉన్నాను అంటే అది కుదరదు అన్నమాట. ఎప్పుడైతే మనం నిన్ను ప్రేమిస్తున్నాను అంటామో ఆ ప్రేమ నిష్కళంకమైనదిగా ఉండాలి. అనగా ఆ ప్రేమతో కూడా మీరు కోపాలు, తాపాలు, పట్టుదలలు, ఇతర విషయాలు తీసుకురావడానికి వీలు లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. వాక్య ప్రకారం మనము మీరు ప్రేమలో ఎలా ఉండాలంటే నిష్కపటమైన వారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తానని చెబుతామో ఆ ప్రేమతో పాటి ఇతరులను మనం క్షమించాలి. ఆ ప్రేమతో పాటి మనం దయ చూపించాలి. ఒక బిడ్డని ఎత్తుకొని మనం ప్రేమతో కుమారునో కుమార్తెనో అమ్మా లేక అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పినప్పుడు వాడు ఆ బిడ్డ ఏడవడం మొదలు పెట్టినప్పుడు లేక బాగాలేకపోతే మనం కోప్పడలేము. మన బిడ్డలు మంచి చేస్తున్నా మంచి చేయలేకపోయినా కూడా మనం ప్రేమ చూపించాలి. మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమమూర్తి. దేవునిలో ఎలాంటి కపటం లేదు. దేవునిలో ఎలాంటి స్వార్థం లేదు. దేవుడు స్వార్థము లేకుండా నిస్వార్థమైన మనసుతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఇతరులను మనం ప్రేమతో చూడాలి. ఈ ప్రేమ కుటుంబంలో మొట్టమొదటిగా మొదలు పెడుతుందన్నమాట. కాబట్టి మన భార్యతోనో భర్తతోనో మన బిడ్డలతోనో తల్లితోనో తండ్రితోనో అన్నదమ్ములతో అప్పచెల్లెలతో మన ప్రేమ సంపూర్తిగా ఉండాలి. మరి ఒకసారి మీరు ఇతరులకు మీ కుటుంబస్తులకు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పబోతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి తలంచుకోండి. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానా ఊరికి చెబుతున్నానా అని. మీరు ఊరికి నేను చెబుతుంటే ఆగి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి ద్వారా మీ మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తాను అని చెప్పండి. ఆ ప్రేమతో పాటి ప్రేమపూర్వకమైనటువంటి క్రియలు కూడా కొనసాగాలి. రెండవ నీతి సూక్తి ఏమిటంటే, ఈ లోకంలో మంచిని చెడును చూచి కేవలం మంచిని మీ హృదయంలోకి తీసుకోండి, చెడు అనే దాన్ని అసహ్యించుకోండి అన్నారు. అనగా ఎప్పుడైనా సరే మనము ఎక్కడ చదువుతున్నప్పటికీ, ఎక్కడైనా చూస్తున్నప్పటికీ, ఇతరులు మనకు చెప్పినప్పటికీ, మనం వింటున్న వార్తలు, మనం చూస్తున్న విషయాల్లో కొన్నిసార్లు అంటాం అవి చాలా చెడండి, వాడు పలానా తప్పు చేశాడండి, ఆమె అలా మాట్లాడకూడదండి అని మనం అంటూ ఉంటాం. అంటే మనలో మంచిని చెడును కూర్చున్న జ్ఞానం భగవంతుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడైతే మనము చెడును చూస్తామో అది ఇతరులతో ఉన్నట్లయితే ఆ చెడును మనం తృణీకరిస్తూ మనలో ఆ చెడు ఉంటే దాన్ని కూడా మనం పక్కకు తీసివేయాలన్నమాట. కాబట్టి చెడు అనేది లోకంలో ఉంటే దానికి మనం దూరంగా ఉంటాం. ఆ చెడుకు దగ్గరగా వెళ్ళము, ఆ చెడు గురించి మంచిగా మాట్లాడము, లేకపోతే చెడు అయినా పర్వాలేదని చెడును సహించము. అలాంటి చెడు అనే విషయాలకి మనం దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఈ దినం మంచి చెడును చూసుకుందాం. నా జీవితంలో ఏది మంచిది ఏది చెడు అని.
ఆ చెడు మనలో ఉన్నట్లయితే ఆ చెడును వదిలివేద్దాం. అసలు దేవుని వాక్యం ఏముంటుందండి? చెడును అసహించుకోమంటుంది. కాబట్టి ఈ దినం నుంచి చెడును అసహించుకుంటూ మంచి అనే మంచి విషయాలు, మంచి తలంపులు, మంచి ప్రవర్తనను మన జీవితంలోకి తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథము దేవుడు మంచివాడు అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మంచిని ప్రేమించడానికి నేర్చుకుందాము. చెడును అసహించడానికి ఈ దినం నుంచే మనం ప్రారంభిస్తాము. మూడో విషయం ఏం చెప్పబడుతుందంటే మనలో సహోదర ప్రేమ ఉండవలను అని చెబుతుంది. చాలాసార్లు మన కుటుంబాల్లో మన తోబుట్టువుల మీదనే మనం చాలా కోపంగా ఉంటాం. అన్నతో, అక్కతో, తమ్ముడితో, చెల్లితో ఎందుకో మరి పంతాలు పట్టింపులు, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అని కోపంతో ఉండిపోతాం. దేవుని వాక్యం చెప్తుందంటే అలా ఉండనక్కర్లేదు. మనం సహోదర ప్రేమతో ఉండాలి. దేవుని వాక్యంలో ఉందండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది గొప్ప ఆశీర్వాదంగా దేవుని వాక్యంలో చెప్పడం అది. కాబట్టి సహోదర ప్రేమ మన కుటుంబాల్లో అన్నదమ్ములు అప్పజెడ్ల మధ్య నిజమైన ప్రేమ చూపిద్దాం. వాళ్ళని క్షమించడానికి నేర్చుకుందాం. మనము సంఘంలోకి వెళ్ళినప్పుడు మన సంఘస్థులు వాళ్ళు కూడా మన సహోదరులు సహోదరీమణులే, వాళ్ళను కూడా ప్రేమించడం నేర్చుకుందాం. కాబట్టి ఈ సహోదర ప్రేమ, సహోదరులందు అనురాగము, సహోదరుల్ని కొంచెం హెచ్చించడం, ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరము. కాబట్టి ఈ నీతి సూక్తి ప్రకారం ఈ దినం నుంచి మనం మన కుటుంబస్తుల్ని ప్రేమిస్తాం, మన సహోదరుని ప్రేమించడానికి నేర్చుకుందాం. మరియు ఇంకొక సూక్తి ఏమిటంటే దేవుని సేవ తప్పక చేస్తూ ఉండండి. కొన్నిసార్లు అంటాం ఇదిగో ఈ ధనాన్ని దేవునికి ఇస్తాము అని, ఇంకో విషయం ఆ ఖర్చులో పెట్టేద్దామండి. లేదు, ఆ ధనం అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి దేవుని సేవకు పెట్టండి. కొంత సమయాన్ని మనం దేవుని సేవకు ఇస్తాము. అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, అనగా ఎక్కువ సమయం కానివ్వండి తక్కువ సమయం కానివ్వండి, అది మనం దేవునికే ఇద్దాము. కాబట్టి దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే దేవుని సేవ చేద్దాము అని చెప్తుంది అనమాట. అంతేకాకుండా నిరీక్షణలో సంతోషము, అనగా చాలాసార్లు మనం దేవునికి కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాము. ఈ మంచి కార్యాలు మన ఇంటిలో జరగాలని, ఈ మంచి సంబంధం మన బిడ్డలకు రావాలని, ఆ ఉద్యోగం దేవుడు మనకి ఇవ్వాలని. ఎప్పుడైతే మీరు ఈ నిరీక్షణతో ప్రారంభిస్తున్నారో ఈ నిరీక్షణలో సంతోషించమని దేవుని వాక్యం చెబుతుంది. అనగా దేనికైతే ప్రభువా నాకు ఇవ్వమని మీరు కోరుకుంటున్నారో ఆ కోరికను ప్రభు తప్పక సఫలపరుస్తారు అని వాక్యం చెబుతుంది. శ్రమలో ఓర్పు, ఇది చాలా ముఖ్యమండి. మనం శ్రమలో ఉన్నప్పుడు, ఈ దినాల్లో మనం అందరం కూడా ఏదో విషయంలో శ్రమతో ఉంటాం. అది జబ్బులే కానివ్వండి, కష్టాలే కానివ్వండి, కొన్ని శ్రమలు ఉన్నాయి మన జీవితంలో. అయినప్పటికీ కూడా మీరు కొంచెం ఓర్పుతో దేవునికి ప్రార్థన చేయండి. కాబట్టి మీరు అంటారు మంచిదేనండి, ఈ దినం నుంచి నేను నిష్కపటమైన ప్రేమలో ఉంటాను, చెడును ద్వేషిస్తూ మంచిని ప్రేమిస్తాను, సహోదర ప్రేమ కలిగి ఉంటాను. అంతేకాకుండా నేను ఏదైతే నిరీక్షిస్తున్నానో దానిలో నేను చాలా గట్టిగా ఉంటాను, చాలా సంతోషంగా ఉంటానండి. మరి దీన్ని కొనసాగించాలంటే ఎలాగండి పాస్టర్ గారు అని మీరు అడిగినట్లయితే జవాబు చాలా సులభం అండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. యేసు ప్రభుకు ప్రార్థించడం మొదలుపెట్టండి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు ప్రేమించడం నేర్పించు, నా ప్రవర్తనలో పరివర్తన కలిగించు ప్రభు అని మీరు ప్రార్థించినప్పుడు యేసు ప్రభువు ఈ నీతి సూక్తులను మీరు వెంబడించినట్లుగా మీకు కావలసిన విజ్ఞానాన్ని, కావలసిన నడిపింపును సంపూర్తిగా అనుగ్రహించి నడిపిస్తాడు. ఆ యేసు ప్రభు ప్రేమ, దీవెన, నడిపింపు మీడల సర్వకాలము ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.